బీఎస్పీకి నాగర్ కర్నూల్, హైదరాబాద్ 2 ఎంపీ సీట్లు గెలుపుకి అందరూ సహకరించాలన్న గులాబీ దళపతి. కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతించిన నేతలు. నాగర్ కర్నూల్ నుంచి ఆర్ఎస్పీ పోటీ. కాంగ్రెస్ లోకి జితేందర్ రెడ్డి సీఎం రేవంత్ సమక్షంలో చేరిక. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియామకం. క్రీడా విభాగం సలహాదారుడిగాను ప్రభుత్వ ఉత్తర్వులు జారీ. ఇంటర్నల్ కార్మికులకు పైస్థాయి ఉద్యోగ మేళ. తొలిసారిగా ఒకేసారి 986 ఇంటర్నల్ పోస్టుల భర్తీకి పిలుపు. 10 రకాల అధికార, 9 రకాల టెక్నికల్ పోస్టుల భర్తీకి ఆహ్వానం. పైస్థాయి ఉద్యోగాల కోసం చూసే యువ కార్మికులకు సదావకాశం. సింగరేణి సంస్థ చైర్మన్ ఎండి బలరాం. ప్రభుత్వ బడి పంతుల్లో ప్రైవేటు దందా. భార్యల పేరుతో ప్రైవేటు వ్యాపారాలు చేస్తూ కోట్లు సంపాదిస్తున్న ఉపాధ్యాయులు. ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు. తప్పుడు హాజరు రికార్డులతో జేబుల్లోకి వేతనం పట్టించుకొని జిల్లా విద్యాశాఖ యంత్రాంగం. ముడుపుల మత్తులో జోగుతున్న సూర్యాపేట జిల్లా విద్యాశాఖ అధికారి. చర్యలు తీసుకోవాలంటున్న సామాజికవేత్తలు. మల్కాజ్గిరిలో మోడీ రోడ్ షో. ప్రధానికి ప్రజలు బ్రహ్మరథం. అడుగడుగునా ఘన స్వాగతం. భారీగా తరలివచ్చిన బీజేపీ శ్రేణులు. మిర్జాల్గూడ చౌరస్తా నుండి మల్కాజ్గిరి చౌరస్తా వరకు 1.3 కిలోమీటర్ల మేర సాగిన రోడ్ షో. కేంద్ర బలగాలు, పోలీసుల పహారా. నేడు నాగర్ కర్నూల్ సభకు హాజరు. అట్నుంచి గుల్బర్గాకు హాజరు. ఆశతో కాదు ఆశయంతో పరిపాలించేదే కాంగ్రెస్ పార్టీ అన్న షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. మాజీ సర్పంచ్ చంద్రారెడ్డితో పాటు ముఖ్య నేతలు కాంగ్రెస్ లో చేరిక. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. పరీక్షా ప్యాడ్స్ పంపిణీ చేసిన జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్. ప్రతి ఒక్క విద్యార్థి ఐఏఎస్, ఐపీఎస్ లు కావాలని ఆశాభావం వ్యక్తం చేసిన డిప్యూటీ మేయర్. 10కి 10% ఉత్తీర్ణులైన విద్యార్థులకు 10,000 రూపాయలు అందజేస్తామని ప్రకటించిన డిప్యూటీ. నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజురెడ్డి సుడిగాలి పర్యటన. వివిధ గ్రామాల్లో సీసీ రోడ్లకు శ్రీకారం. కన్నతల్లి లాంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతుందన్న రాజురెడ్డి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎప్పుడూ అధైర్యపడొద్దన్న కోదాడ మండల అధ్యక్షుడు మల్లేశం. గూడెం బ్రదర్స్ గుట్టురట్టు. కటకటలోకి గూడెం మధుసూదన్ రెడ్డి. అన్న అధికారం అడ్డు పెట్టుకుని అడ్డగోలు దోపిడీలు, భూ కబ్జాలతో పాటు అక్రమ మైనింగ్ చేస్తూ కోట్లు కొల్లగొట్టిన కేటుగాడు. అవినీతి అక్రమాలకు చెక్ పెట్టిన ఆర్డీఓ రవీందర్ రెడ్డి. ఈ అక్రమాల్లో హరీష్ రావు హస్తం ఉందా అని అనుమానం వ్యక్తం చేస్తున్న స్థానికులు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు పట్ల హర్షం వ్యక్తం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతికి రుణపడి ఉంటామన్న కోదాడ మాజీ సర్పంచ్, డీసీసీ అధ్యక్షులు సీతయ్య. అనంతరం ఫ్లెక్సీలకు పాలాభిషేకం. నేడే షెడ్యూల్. తెలంగాణలో మోగనున్న ఎన్నికల నగర. షెడ్యూల్ విడుదల చేసేందుకు రంగం సిద్ధం. మధ్యాహ్నం మీడియా సమావేశంలో ప్రకటన. వివరాలు వెల్లడించనున్న ఎన్నికల కమిషనర్లు. ఎస్బీఐ తీరుపై సుప్రీం ఆగ్రహం. ఎలక్టోరల్ బాండ్స్ వివరాల సమర్పణలో తిరకాసు. వెంటనే బ్రాండ్స్ నంబర్లతో పాటు వివరాలు అందించాలని ఆదేశం. విచారణను వాయిదా వేసిన ధర్మాసనం. ముస్లింలకు సముచిత స్థానం. 4% రిజర్వేషన్ తప్పకుండా అమలు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం. మైనార్టీ స్కూళ్ల భవనాల నిర్మాణానికి నిధులు. ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కటకటలోకి కేసీఆర్ కుమార్తె. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్. కవిత నివాసంలో ఈడీ అధికారుల సోదాలు. మధ్యాహ్నం 1:45 నుంచి సాయంత్రం 5:20 వరకు తనిఖీలు. కవిత ఫోన్లు స్వాధీనం చేసుకుని విమానంలో కవితను ఢిల్లీకి తరలించిన అధికారులు. ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో కేటీఆర్ వాగ్వాదం. సుప్రీంలో పిటిషన్ దాఖలు చేయనున్న కుటుంబ సభ్యులు. ట్రాక్ నుండి గంటా శ్రీనివాస్ రెడ్డి తొలగింపు. మనోహర్ రెడ్డిని ఏడీజీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ. విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డ ఏడీజీ శ్రీనివాస్ రెడ్డి. ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన ట్రాక్ ఉద్యోగస్తులు.